హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి గైస్ మనకి ఇక్కడ బైనాన్స్ ఐడి వెబ్3 ఐడి అయితే వస్తుంది. సో ఎలా చేయాలో మొత్తం అయితే చెప్తాను. సో ఇక్కడ మనకి 45 ఆల్ఫా పాయింట్స్ అయితే కావాలి. సో దీనికోసం మనం ఆల్ఫా ట్రేడ్ అయితే ఇచ్చాలి. సో ఆల్ఫా ట్రేడ్ మనం ఇప్పుడు దాకా అయితే చేయలేదు ఇప్పుడు. సో ఎలా చేయాలో చెప్తాను. లాస్ట్ 1 వీక్ 3 నుంచి 1 వీక్ గ్యాప్లో మనకి ఇక్కడ $250 నుంచి $350 చాలా మందికి వచ్చింది. సో మన ఆల్ఫా ట్రేడ్ ఎప్పుడు చేయలేదు. ఓకే, నా ఆఫర్ కూడా మనం ఎలిజిబుల్ కాలేదు. సో ఎలా చేయాలో మొత్తం అయితే చెప్తాను. సో 130 నుంచి ఇక్కడ 330 వరకు అయితే మనకి ఇక్కడ ఆఫర్ అయితే రన్నింగ్లో ఉంటుంది. సో బిఎన్బి స్టేక్ చేసేసి మనం చేసుకోవచ్చు. సో ఏఐఓటీ టోకెన్ అయితే మనకి ఇస్తున్నారు. సో ఎలా చేయాలి మొత్తం అయితే చెప్తాను. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో 10 lakhs ఏఐఓటీ కాయిన్స్ అయితే మనకి ఇస్తున్నారు. సో వెయిట్ చేయండి. ఇప్పుడు బైనాన్స్ యాప్ అయితే వెళ్ళిపోండి. సో మీ ఇక్కడ కొంచెం ఫండ్స్ అయితే ఉండాలి గైస్. నేను ఇక్కడ ఒక $300 సంథింగ్ ఉంది. సో ఇక్కడ నేను దీంతో ట్రేడ్ అయితే చేస్తాను. సో ఎలా చేయాలి మొత్తం అయితే చెప్తాను. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాలెట్లో వెళ్ళండి. ఓకే, వెబ్3 వాలెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బిఎస్సి పక్కన ఆల్ఫా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రజెంట్ ఇక్కడ డోలో అండ్ జోరా ఇవన్నీ నడుస్తున్నాయి. సో నేను డోలో సంథింగ్ కాయిన్ అయితే సో మీకు అలా చెప్పాను కాబట్టి $250-300 లాస్ట్ వీక్ మనకి ఇచ్చారు 2 or 3 days ముందు అయితే. సో మనం పార్టిసిపేట్ చేయలేదు, ఎవరికి తెలియదు. ఓకే, మనకి ఇక్కడ ర్యాండమ్లో ఐడి ఆఫర్స్ మీకు ఎప్పుడు టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఈ విధంగా మనకి ఐడి ఆఫర్స్ అయితే చాలా అయితే మీకు ప్రాఫిట్ కూడా చూపించాను. ఓకే, సో నాకు అక్కడ కిలో ఇవన్నీ సో సంథింగ్ ఐడో ఆఫర్లు అయితే నేను చాలా అయితే ఏం చేస్తాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఉంటుంది. అప్పుడప్పుడు ఎలా చేయాలి చెప్తాను. ఇక్కడ డోల్ అయితే కాయిన్ చేస్తాను. డోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ఫాలో స్వాప్ అయితే కొట్టండి. సో ఇక్కడ నేను యూజ్ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ అయితే కొట్టండి. ఓకే, కొట్టిన తర్వాత ఇక్కడ మనకి సో దీంట్లో కొట్టండి. నేను ఇక్కడ మ్యాక్సిమం ఉన్న అమౌంట్ అంతా మ్యాక్సిమం అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి నేను డోలోనే స్వాప్ అయితే చేస్తున్నాను. జస్ట్ స్వాప్ అయితే చేయండి. సో ఒక స్వాప్ అయితే చేయండి, కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాను. సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్డర్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి. సో అలాగే మీరు డోలో టు యూఎస్డిటీ మళ్ళీ మీరు స్వాప్ చేసుకోండి. ఇక్కడ $50-100 ఉంటే 3 to 4 times అయితే మీరు స్వాప్ అయితే చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఆర్ఎంఆర్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకి సో ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ అసెట్లో వెళ్ళండి. ఒకసారి నేను చెప్తాను. అసెట్లో వెళ్ళిన తర్వాత డోలో ఇక్కడ ఏం చేయండి మీరు సో మీ యూఎస్డిటీ మీరు తెచ్చుకోవాలి. ఒక స్వాప్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ సింపుల్గా డోలో టు ఇక్కడ మనకి యూఎస్డిసి వద్దు, యూఎస్డిటీ పెట్టుకోండి బిఎన్బిలో. సో ఇక్కడ నేను ఇథెరియం వద్దు గైస్. ఇక్కడ నెట్వర్క్ అనేది ఏం చేయండి చెప్తాను. సో గైస్ మీరు ట్రేడ్ చేయండి, ఎలా తెచ్చుకోవాలి చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ విధంగా సో మీరు బైనాన్స్ ఎక్స్చేంజ్లో వెళ్ళండి. ఓకే, ఇక ఎక్స్చేంజ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయండి మీకు సో ఇక్కడ పైన మనకు ఆల్ఫా అని రావాలి. సో ఇక్కడ వెయిట్ చేయండి, ఎప్పుడు వస్తుందో చూస్తాను. ఫ్యూచర్స్ పక్కన ఆల్ఫా అని రావాలి. సో అలాగే ఇక్కడ మీరు మార్కెట్ ఉంది, కింద మార్కెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏం చేయండి పైన ఆల్ఫా అని ఉంటుంది. ఓకే, మార్కెట్ ఆల్ఫా. సో దీంట్లో కూడా మీరు ఒక కాయిన్ అయితే ట్రేడ్ అయితే చేయాలి. ఓకే, ఆల్ఫాలో ఇక్కడ నేను వెయిట్ చేయని చెప్తాను. సో మళ్ళీ మీరు డోలోలో వెళ్ళేసి ఇక్కడ మ్యాక్సిమం ఈథెరియం మీద తెచ్చుకోండి, నో ప్రాబ్లం. సో చూద్దాం దీన్ని. సో డోలో టు ఈటీహెచ్ అయితే నేను అపోలో డోలో అయితే కొట్టేసి ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఫీ 1 అయితే మనకి 0.12 ఈటీహెచ్ అయితే మనకు కావాలి. ఓకే, అయితే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ అయితే మ్యాక్సిమం అయితే తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ నేను గెట్ ఈటీహెచ్ ఈ విధంగా చూస్తాను. సో ఇది ఏ నెట్వర్క్ కావాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ రిసీవ్ సో ఈ విధంగా మన ఈథెరియం అయితే కొంచెం కావాలి. ఓకే, నేను తెచ్చుకుంటాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఈటీహెచ్ ఫీ కావాలంటే మీకు తెలిసిన సి వాలెట్లో మనకి ఇక్కడ టీఆర్ఎక్స్ అయితే నేను ఒక 40 TRX సెండ్ అయితే చేశాను. ఇక్కడ సి వాలెట్లో మీకు అలా చెప్పాను. సో ఇక వేరే ఎక్స్చేంజ్ నుంచి అయితే మీరు కొంచెం ఫీ అయితే తెచ్చుకోండి. ఓకే, తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఈటీహెచ్ అనేది ఇక్కడ వెబ్3 వాలెట్లో అయితే సెండ్ అయితే చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను వెయిట్ చేయండి. సో సింపుల్గా వాలెట్లో అయితే వెళ్తున్నాను. సో గాస్ ఇక్కడ టీఆర్ఎక్స్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేయండి అసెట్లో వచ్చేయండి, వాలెట్లో వచ్చేయండి. ఓకే, స్వాప్ అయితే కొట్టండి. టీఆర్ఎస్ కొంచెం ఒక $2 పడుతుంది అలా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నేను 5 TRON సంథింగ్ చేస్తున్నాను. సో బిఎన్బి తీసేసి ఈటీహెచ్ అయితే పెట్టండి. సో ఒక 7 TRON అలా పెట్టేసి నేను రివ్యూ అండ్ స్వాప్ అయితే కొట్టేస్తున్నాను. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో కొంచెం స్వాప్ చేసుకోండి, ఒక $3 పడుతుంది వేసాను. ఇక సెండ్ అయితే పే అయితే చేసేయండి. ఓకే, సో పే ఏం చేస్తారు బ్రదర్ అంటే ఇక్కడ మీరు ఈటీహెచ్ సెలెక్ట్ చేయండి. ఈటీహెచ్లో మళ్ళీ మనకి సో చాలా తక్కువ ఫీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ERC20 ఓకే 0.08 తక్కువ ఫీ ఉంటుంది. సో ఇదే ఎక్స్చేంజ్. సో చూస్ చేసుకోండి. సో డోలో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈటీహెచ్ సో కొంచెం తక్కువ అవుతుంది ఫీ అనేది. సో అందుకే ఫాస్ట్ చేస్తాను. సో ఈటీహెచ్లో మీరు నార్మల్ ఈటీహెచ్ చూడండి. సో లేకపోతే ఏం చేయండి, నేను ఇక్కడ
సో దీన్ని ఏవో స్వాప్ చేస్తాను, ఇక్కడ వెయిట్ చేయండి. సో మ్యాక్సిమం యూఎస్డిటీ పెట్టుకోండి, డోలో టు యూఎస్డిటీ. ఓకే, సో అప్లోడ్ డోలో కొట్టేసి ఇక్కడ మీకు యాడ్ గెట్ ఈటీహెచ్ ఈథెరియం ఉంది కదా, సో ఇది మీరు ERC20 అడ్రస్కి అయితే కొట్టాలి. ఓకే, రిసీవ్ వాయా టోకెన్ వాయా అడ్రస్ పైన కొట్టిన తర్వాత ఇక మనకి ఈ అడ్రస్, సో ERC20 అడ్రస్. ETH అంటే మనకి ఇక్కడ ERC20 అడ్రస్ వస్తుంది. ఇక్కడ నేను మ్యాచ్ కొట్టేసి సెండ్ అయితే చేస్తాను. ఓకే, సో అడ్రస్ కాకుండా ఇక్కడ మీరు ఇప్పుడు కాపీ పేస్ట్ చేసిన అడ్రస్ అయితే మీరు ఇచ్చేయండి. సో కొంచెం ఫీ ఉంటుంది కాబట్టి సో చూసి కొంచెం తక్కువ కొట్టండి. ఓకే, సో నేను ఈ విధంగా రివ్యూ అండ్ సెండ్ అయితే కొట్టేసి సెండ్ అయితే కొట్టేస్తాను. సో కొంచెం ఫాస్ట్గా మనకి ఇక్కడ బైనాన్స్ వాలెట్లో వాళ్ళు వేసిస్తారు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ETH అయితే రానియండి. సో ఎక్కువసేపు అయితే పెట్టదు, కొంచెం మీరు ETH పెట్టుకున్న తర్వాత చేయండి, రిస్క్ అంటే మీరు వదిలేండి ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, సో కాసి ఈథెరియం ETH యాడ్ అయిపోయింది. సో ఇక మీరు తొందరగా స్వాప్ అయితే చేసుకోవాలి. ఓకే, సో డోలో ఈక్వల్ టు నేను ఇక్కడ సో కొంచెం స్వాప్ చేస్తాను. సో కొంచెం ఉంటుంది, లాస్ అయితే ఉంటుంది, సో చూసి చేయండి. ఓకే, సో డోలో ఈథెరియం యూఎస్డిటీ చేస్తున్నాను. తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం ఫీ అనేది. ఓకే, సో తక్కువ ఫీనే ఉంటుంది మనకి 0.09, సో అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను. ఓకే, సో సక్సెస్ అయితే అయిపోయింది. ఓకే, సో మ్యాక్సిమం ఇంకో ఫీ అయితే కట్ అవుతుంది, వెయిట్ చేయండి. సో 1.82 ఇక్కడ నెట్వర్క్ ఫీ తీసుకుంటున్నారు. సో ఈ విధంగా చూసుకోండి. ఓకే, సో నేను కన్ఫర్మ్ చేసేస్తున్నాను, ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఈథెరియం అయితే యాడ్ అయిపోయింది. సో కొంచెం ఫీ కట్ అవుతుంది బాగానే, సో చూసి చేయండి, రిస్క్ అయితే మీరు వదిలేండి ఆఫర్ని. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాను నేను, దీన్ని మనం సెండ్ చేయాలి కాబట్టి ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంత ఫీజు ఉంటుందో తెలియదు, సో చూడాలి. USDT, సో ఈథెరియం, సో బైనాన్స్ డిపాజిట్ అడ్రస్కి మీరు సెండ్ అయితే చేసేయండి, కన్ఫర్మ్ కొట్టండి. సో ఫీ ఏమైనా ఉంటే చూడాలి, మ్యాక్సిమం అయితే ఫీ ఉండదేమో అనుకుంటున్నాను. సో ఏమైనా నెట్వర్క్ ఫీ అంటే 0.0 తక్కువ ఫీనే మీరు కొట్టేసి సక్సెస్ అయితే కొట్టండి. ఓకే, సో మ్యాక్సిమం అయితే సెండ్ అయితే అయిపోతుంది, వెయిట్ చేయండి. సో అలాగే అసలు నేను ప్లేస్టోర్లో ఇక్కడ యాప్ అయితే నేను అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తే నాకు ఇక్కడ ఆల్ఫా ఏమైనా అప్డేట్ అయ్యే ఛాయిస్ అయితే ఉంది. సో చూడండి, ఇప్పుడైతే ఆల్ఫా లేదు. సో యూజిలిటీ కూడా వస్తే మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో అప్డేట్ అయింది, వన్స్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఆల్ఫా ఏమైనా వస్తే చూద్దాం. మనకి ఇక్కడ పాయింట్స్ అయితే కావాలి. సో ఇక్కడ యూజిలిటీ ఇంకా రాలేదు, సో చూద్దాం. సో ఆల్ఫా కూడా అప్డేట్ కావాలి, వెయిట్ చేయండి. సో యూజిలిటీ కూడా మనకి డిపాజిట్ సక్సెస్ఫుల్ అయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ట్రేడ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మార్కెట్. సో మార్కెట్లో మళ్ళీ ఇక్కడ మనం ట్రేడ్ అయితే చేయాలి ఆల్ఫా. సో ఆల్ఫాలో కొంచెం చూసి చేయండి, మనకి ఇక్కడ ఏది ప్రాఫిట్ ఉందో దాంట్లో వెళ్ళి చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ప్రోలో అయితే కొట్టేస్తున్నాను, కొట్టేసి ట్రేడ్. సో మళ్ళీ మీరు ఇక్కడ ఈ సోలానా బ్లాక్ చైన్, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మ్యాక్సిమం కొట్టేస్తున్నాను. సో ఇక్కడ మనం ప్లేస్ ఆర్డర్ అయితే కొడుతున్నాం, కన్ఫర్మ్ అయితే కొట్టండి. ఇక్కడ మీరు ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఓకే, సో కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాం. కొట్టేసిన తర్వాత ఆర్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత సో మనకి ఇక్కడ పాయింట్స్ కావాలి, ఆ పాయింట్స్ మీకు చూపిస్తాను. ఓకే, ఆల్ఫా ట్రేడ్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మళ్ళీ మీరు రోల్ పెట్టేసి ఇక్కడ మీరు యూఎస్డిటీలో మళ్ళీ మీరు స్వాప్ అయితే చేసుకోండి. సో సింపుల్గా ప్లేస్ ఆర్డర్ అయితే కొట్టేయండి, మీ అమౌంట్ మీకు ఇది ఇక్కడ ఆర్డర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, సో కొంచెం వెయిట్ చేయండి, సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో అయిపోయింది సక్సెస్ఫుల్ అనేది. సో ఇక్కడ మనకి మన అమౌంట్ మనకి ఇక్కడ సో వచ్చేసింది. సో కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ అలా ఏం చేయండి, ఇక్కడ మనం వాలెట్లో మనం ఇక్కడ మిస్టేక్ అది చేసాం. ఇక్కడ ETH కాకుండా డోలో కాకుండా ఇక్కడ SKYA ఉంది, BNB నెట్వర్క్ ఏది ఉందో అదే చేయండి. సో నేను మిస్టేక్ చేశాను, సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి, కొంచెం వెయిట్ చేసేసి EPT అయినా సో SKYA అయినా సోలానా కూడా వద్దు, ఓన్లీ BNB చైన్ నెట్వర్క్ అయితే చేయండి. మళ్ళీ అది కూడా చేసి చూపిస్తాను. బై అయితే కొట్టేస్తున్నాను. సో సింపుల్గా సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మ్యాక్స్ అయితే కొట్టేస్తున్నాను. కొట్టేసిన తర్వాత ఓన్లీ BNB చైన్ స్వాప్ అయితే కొట్టేస్తున్నాను. ఓకే, సో $324 ఉంది. సో చూద్దాం. సో గాయ్స్ ఇప్పుడు కొంచెం రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే మనకి ఆల్ఫా అనేది ఎనేబుల్ అయింది చూడండి. ఒక 5 మినిట్ టైం తీసుకుంటుంది ఆల్ఫా అనేది. సో ఆల్ఫాలో ఈ విధంగా మీరు ట్రేడ్ అయితే తీసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, సో ఆల్ఫా పాయింట్స్ అని ఎలా చెక్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ సెట్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ALPH ఆల్ఫా. సో ఆల్ఫా కొంచెం కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్ఫా పాయింట్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. ఆల్ఫా పాయింట్స్ అయినా కొట్టండి. ఓకే,
సో చూద్దాం ఈ విధంగా ఆల్ఫా పాయింట్స్ అని ఉంటుంది. సో వెయిట్ చేయండి. సో ఇంకోటి ఏం చేయండి గైస్, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. సో వాలెట్లో ఇక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ మీకు ఆల్ఫా ట్రేడ్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ఫాలో వెళ్ళండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నెట్వర్క్ ఫీ అయితే కొంచెం అడుగుతున్నారు గైస్. సో అందుకే ఇక్కడ ఏం చేయండి, ఫస్ట్ యూఎస్డిటీ మీరు ఒక $1 or $2 తెచ్చుకోండి. ఓకే, సో చెప్పండి. సో గైస్ దీంట్లోనే ఆల్ఫాలోనే ఏం చేయండి గైస్, కొంచెం కిందికి రండి. ఇది మనం వెబ్3లో చేస్తున్నాను నేను. ఇక్కడ బ్యాంక్ అని ఒక అయినది కొంచెం ప్రాఫిట్లో ఉంది. సో ఇక్కడ ఏం చేయండి, ఎగ్జాక్ట్గా మీరు మొత్తం అమౌంట్ కాకుండా $0.27 కొంచెం ఫీ అయితే ఒక $1 హోల్డ్ అయితే చేయండి. ఓకే, సో నేను స్వాప్ కొట్టేస్తున్నాను. సో స్వాప్ కొట్టేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా వెయిట్ చేయండి. అక్కడ ప్రజెంట్ $324 ఉంది. సో ఇక్కడ ఏం చేయండి, 324 కాకుండా సో 320 ఒక $1 or $2 హోల్డ్ చేయండి. ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళే చేయండి. సో ఇక్కడ నేను $320 పెట్టేసి సో సంథింగ్ బ్యాంక్ టోకెన్ స్వాప్ చేస్తుంది. సో ఇంటర్లో మనకి 0.27 నెట్వర్క్ ఫీ అయితే కట్ అవుతుంది. ఓకే, కన్ఫర్మ్ చేసేసి ఇక్కడ మనకి సో అలాగైతే మీరు ఇప్పుడు ఆల్ఫా మీరు BNB ట్రేడ్ చేయండి. ఫస్ట్ అదే చేయండి, చేసిన ప్రాసెస్ చేయండి. ఇప్పుడు నేను వాలెట్లో వచ్చేసి ఆల్ఫాలో వచ్చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ బై కొట్టేసి ఇక్కడ దీంట్లో మనం ఏంటంటే సో డోలో కాకుండా ఇక్కడ నెట్వర్క్ అనేది BNB చైన్లో పెట్టుకోండి. ఓకే, మీరు స్టార్టింగ్లో కూడా BNB చేయండి. ఓకే, బ్యాంక్ చేసేస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం కాకుండా ఇక్కడ నేను సో $320 సంథింగ్ అనుకోండి. సో $320 నేను ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇక్కడ 0.03 ఇక్కడ 0.33 నెట్వర్క్ ఫీ అయితే ఉంటుంది. సో చూసి చేయండి. ఓకే, ఆర్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇన్స్టెంట్గా మీరు మళ్ళీ మీ యూజిటీ మీరు చేసుకోవాలి. ఓకే, సో ఇక మళ్ళీ నేను బ్యాంక్ పెట్టేస్తున్నాను పైన. సో కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో అయిపోయిందిగా సేల్. బ్యాంక్ మ్యాక్సిమం పెట్టేస్తున్నాను. సో మ్యాక్సిమం పెట్టేసి ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఫీ బాగా అవుతుంది. సో చూసి చేయండి. ఓకే, సో ప్లేస్ ఆర్డర్ చేసేసి సో కట్ చేస్తాం. సో ఇది కూడా మనకి సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మన యూజిటీ మనకి స్పాట్లో యాడ్ అయితే అవుతుంది. ఓకే, సో స్పాట్లో వెళ్తున్నాము. సో $3 మన ఫీ అయితే కొంచెం పోయింది. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మనకి ట్రేడ్ కోసం చేస్తున్నాం అంతే. ఇక సో మళ్ళీ ఫ్యూచర్లో ఏ డ్రాప్ ఏమైనా వస్తే ఒకటిసారి $300 చేస్తాను. సో మనకి లాస్ట్ 1 వీక్ చెప్పానుగా జస్ట్ $50 ట్రేడ్ చేసిన $250 ఫ్రీగా ఇస్తున్నారు. సో ఏ డ్రాప్ కాబట్టి సో మనం మిస్ అవుతాం. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్ఫా అని కొట్టండి. ఓకే, సో ఆల్ఫా పాయింట్స్ ఏమైనా యాడ్ అయితే మనకి ఇక్కడ చెప్తాను. సో ఫంక్షన్ కిందనే ఆల్ఫా పాయింట్స్ అయితే యాడ్ కావాలి. సో ఇంకా టైం తీసుకోవచ్చు. సో 1:30కి ఇక్కడ ట్రేడ్ అయితే ఉంది. సో చూస్తాను నాకు యాడ్ అయితే అని చెప్తాను. లేకపోతే మనకి ఫ్యూచర్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. బట్ మీరు ట్రేడ్ చేసేది యూఎస్డిటీలు చేయండి. సో నాకు ఇక్కడ దగ్గర ETH మీరు చేయకండి. ఓకే, Web3 వాలెట్. సో ప్రజెంట్ మీకు ఒక ఐడియా అని చెప్పాను కదా. సో వ్యూ డీటెయిల్స్ వెళ్తే 15 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఈరోజు దగ్గర చాలా ట్రేడ్ అయితే చేశాను నేను. సో ఇవన్నీ నాకు అప్డేట్ అయితే కాలేదు. సో ఇది ఓల్డ్ అప్డేట్ అనమాట. సో మనం ఇక్కడ చూద్దాం. సో ఇవన్నీ నేను మనం చెప్పినట్టు సో ఎవ్రీడే మనకి ఇక్కడ బిఫోర్ 6 AM తర్వాత మనకి ఇక్కడ లిస్టింగ్ అయితే చెప్తున్నారు 6 AM తర్వాత. సో ఇక్కడ 28కి మళ్ళీ ఇంకో ఆల్ఫా ట్రేడ్ అయితే మనకి ఆప్షన్ అవుతుంది. సో మీ ఇక్కడ ఒక $100-200 ఉంటే ఒక 3 to 4 టైమ్స్ చేసుకోండి. నాకు ఒక $30 ఫీ అయితే కట్ అయింది. సో మీకు తెలిసిందే, ఇవన్నీ చూసి చేయండి. ఓకే, నేను ఖచ్చితంగా చేయాలి బ్రదర్ అంటే ఇది అవసరమైతే లేదు కదా. ఎక్కువ ఫండ్స్ మీ ఇక్కడ $500 $600 ఉంటే ఒక $10-20 ఫీ అయితే ఉంటుంది. అలాగే నేను ఇంకా మార్కెట్ వెళ్ళిన ఆల్ఫాలో నేను ETH టాచ్ చేసి చూపించాను. బట్ మీ ETH చేయకండి, డోలో చేయకండి. జస్ట్ ఇక్కడ BNB చైన్లో మీకు చాలా అయితే ఉంటాయి. సో వీళ్ళు కావాలని ఇది వేరే చైన్స్ అయితే చూపిస్తారు. BNB చైన్లో చూపించండి, మీకు మ్యాక్సిమం $2 to $3 కట్ అవుతుంది. సో నేను ETHలో చేస్తాను మీకు ప్రాసెస్ చూపడానికి జస్ట్ అంతే. ఓకే, సో మీరు ఓన్లీ BNB చైన్లో చేయండి. ఒక $1 or $2 ఫీ అయితే ఉంటుంది. సో చూసుకోండి. అలాగే ఇక్కడ ఎక్స్చేంజ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం దీంట్లో కూడా ఆల్ఫాలో మ్యాక్సిమం 2 or 3 ట్రేడ్లో ఈ ఆల్ఫా ట్రేడ్లో చేసి పెట్టండి. ఓకే, ఖచ్చితంగా హోల్డ్ చేయాలని అవసరం అయితే లేదు, జస్ట్ ట్రేడ్ చేసి పెట్టండి. సో మళ్ళీ మన బైనాన్స్ వాళ్ళు 37 ముందు అయితే మనకి ఇక్కడ ఒక పోస్ట్ అయితే పెట్టారు చూడండి. ఇక్కడ గెట్ రెడీ బైనాన్స్ ఆల్ఫా విల్ బి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫ్యూచర్ సైన్ టోకెన్ అయితే మీకు ట్రేడ్ విల్ బి ఓపెన్ 28 అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 1 or 2 డేస్లో మనకి ఇక్కడ ఈ క్యాంపెయిన్ అనేది మళ్ళీ అయితే మీకు వస్తుంది. యూజర్ యూ మీట్ ద ఆల్ఫా పాయింట్స్ 3 సోల్డ్ రిసీవ్ ద ఎయిర్ డ్రాప్. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీకు బైనాన్స్ Web3 వాలెట్లో చూపించాను కదా. సో ఆ విధంగా ఎన్ని పాయింట్స్ అనేది సో ఇవన్నీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇవ్వలేదు. సో మనం ఏంటంటే ఇక్కడ చూసి అయితే చూద్దాం. ఓకే, సైన్ అయితే ఇక్కడ మనకి బైనాన్స్లో కూడా లిస్ట్ అయ్యే ఛాయిస్ అయితే ఉంది. సో కామెంట్ సెక్షన్లో మళ్ళీ చూడండి ఇక్కడ చూడాలి, లేకపోతే MXలో ఇక్కడ మనకి సో లిస్ట్ అయితే ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా మీకు చెప్తాను. సో AIOT మీకు ఇప్పుడు ఏ డ్రాప్ అయితే చెప్పాను. సో అది 40 minutesలో ఎండ్ అయిపోతుంది. సో ఏ డ్రాప్ కూడా ఎండ్ అయిపోతుంది. సో మీకు ఐడియోలో మీకు ఇంతకుముందు టెలిగ్రామ్లో చెప్పాను కదా. సో చాలా ఏ డ్రాప్స్ అయితే నాకు వచ్చాయి. సో దగ్గర ఒక $6 to $70 అయితే ఎన్ని అయితే చేశాను నేను ఐడియో ఆఫర్లో. సో మీకు ఏంటంటే ఆల్ఫా ట్రేడ్ అది చేసి పెట్టుకోండి. సో ఎవరైతే ఇంతే గాయస్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు
ట్రేడ్ అయితే చేసి పెట్టండి. పాయింట్స్ అనేది నాకు మళ్ళీ నేను అప్డేట్ అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ప్రజెంట్ 15 పాయింట్స్ అయితే చెప్పాను కదా. సో అలాగే ఇక్కడ మనకి ఈ ఆఫర్ కూడా వస్తే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇస్తాను. మీరు ఆల్ఫా ట్రేడ్ చేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ఫా పాయింట్స్ అనేది నాకు ఇక్కడ షో అయితే అవ్వట్లేదు. ఇక ఆల్ఫా కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఫంక్షన్లో షో అయితే అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్లలో సో 1 or 2 days అయిపోయిన తర్వాత మనకి ఏమైనా అప్డేట్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో చేసి పెట్టుకోండి. నేను మీకు ఏమైనా అప్డేట్ ఉంటే చెప్తాను. సో ఎక్కువ ట్రేడ్ ఉన్న వాళ్ళే చేయండి, తక్కువ ట్రేడ్ ఉన్న వాళ్ళు లీవ్ చేయండి. నేను చెప్పాను మీకు ఆల్రెడీ $20 నుంచి $30 మధ్య నాకు ఫీ అయితే కట్ అయింది. మొత్తం టాస్క్ నేను దగ్గర $1000 $1,500 ట్రేడ్ అయితే చేసి పెట్టాను మ్యాక్సిమం అయితే. సో చూడాలి. సో మీకు వీడియోలు చెప్పలేదు, బట్ నేను మ్యాక్సిమం 2 or 3 టాస్క్ అయితే బైనాన్స్ ఎక్స్చేంజ్లో అండ్ వాలెట్లో చేసి పెట్టండి. సో వీడియో ఇంతే గైస్. ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి 50 టార్గెట్స్